అందరినీ సమన్వయపరిచి వాళ్ళ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకొని ఉండిపోతే అది 31 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈరోజు అడుగుతా ఉన్నది. అది ముందే చేయాల్సిన అవసరం ఉండే. రాజకీయాలు పక్కన పెట్టి, దూషణలు పక్కన పెట్టి, తిట్లు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ఏ విధంగా తీసుకువెళ్లాలనే ఆలోచన అన్ని పార్టీ ఎంపీలని లేకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయపరచుకొని ముందుకు పోతే డెఫినెట్ గా ఇంకొంచెం వేగం పెరిగి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళి ఉండేది. కానీ ఎంతసేపు రాజకీయాలనే ఒక టార్గెట్ గా పెట్టుకొని రాజకీయ అంశాల ముందుకు తెచ్చుకొని రోజు ప్రెస్ లోనో మీడియాలో మాట్లాడుకుంటూ కేంద్ర ప్రభుత్వానో లేకపోతే కేంద్ర మంత్రివర్యులను లేకపోతే మిగతా మోడీ గారిను ఈ విధంగా టార్గెట్ చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ విధమైన కంటిన్యూస్ గా ఉండాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే మనకి రాష్ట్రానికి వనరులు అవసరమో లేకపోతే నిధులు అవసరమో ఏ విధంగా ముందుకు తీసే ఆలోచన. ఎందుకంటే ఇది ఒక్కటి కాదు, మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఖర్చు పెట్టాము, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా సుభిక్షం ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు లేవా, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమో తీసుకుందా? లేదు. ఇదంతా కూడా అందరికి తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంతకుముందు సుమిత్ర గారు ఒక మాట చెప్పారు, 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నా కూడా సింగరేణిలో, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు, ఒక ఉద్యోగం ఇచ్చే పర్మిషన్ కూడా లేకుండేది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి 51% ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాటా అవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేకపోతే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ టోటల్ గా వాళ్ళకే అడ్మినిస్ట్రేషన్ కానీ ఉద్యోగాలు కానీ ఆ ఫండ్స్ వచ్చే ఫండ్స్ ని ఏ విధంగా వాడుకోవాలనే అది కూడా టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎక్కడ కూడా ఉండదు, ఓన్లీ వాటా మాత్రమే. సో అది డెఫినెట్ గా మరి ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా కూడా రాష్ట్రంలో ఆ సింగరేణి కార్మికుల గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ కోల్ బ్లాక్స్ వచ్చిన కోల్ బ్లాక్స్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చిన విషయం మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఆ విధంగా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దాని మీద శ్రద్ధ తీసుకొని ఈ రోజు తాడీ బ్లాక్ కానీ బ్లాక్ 2 కానీ లేకపోతే నైని కోల్ మైన్ కానీ సింగరేణికి అప్పచెప్పిన నాడిచెర్ల బొగ్గు గని అనేది డెఫినెట్ గా ఒక 60 సంవత్సరాలు 1,20,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే దిశగా డెఫినెట్ గా సింగరేణి కార్మికులకి ఒక మంచి అవకాశము అవసరం కూడా దాన్ని ఉపయోగించుకో. కానీ డెఫినెట్ గా సింగరేణి కూడా డెవలప్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే సుమిత్ర గారు, 40,000 టన్నుల బొగ్గు మాయమైంది, అక్కడ కొరతగా ఉన్నది, దాని మీద చర్యలు తీసుకోండి, బొగ్గు స్కామ్ జరిగింది అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే పట్టనటువంటి బొగ్గు గనుల మంత్రి ఇక్కడ ఉండి పరిస్థితి ఇట్లా ఉండి గొడుగు బట్టి కాపాడుతూ గొంతు దించుకుంటా ఉన్నది. బీఆర్ఎస్ తెలంగాణ తక్షణ సమస్య ఏంటి మరి? ఒక ప్రాణహితలోనే నీళ్లున్నాయి, ఏ నదిలో కూడా నీళ్లు లేవు. ఆ ప్రాణహిత ప్రవహిస్తా ఉంది, రోజు రోజుకు ఆ ప్రవాహం తగ్గుతూ ఉన్నది. మరి నీళ్ళెత్తిపోసే విషయం, కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు ఉన్నది? దీని మీద బీఆర్ఎస్ గా మాత్రమే ఎందుకు పోరాడాలి? ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను బీజేపీ ఎందుకు ఖండించదు? హంతక భాష, నెత్తురు భాష ఆయన మాట్లాడుతూ ఉంటే, నెత్తురు జల్లితే బలుపు కొవ్వు ఎక్కున్నది, వాళ్ళ నెత్తురు జల్లితే పంటలు పండుతాయనేటువంటి భాష ఆయన మాట్లాడినా మరి దీని పట్ల బీజేపీ స్పందన ఏంటి? ఇది ఉండదు. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాజకీయాలు కావాలి బీజేపీకి. ఇక మేమైతే బీఆర్ఎస్ గా తక్షణ సమస్య పట్ల పోరాడుతా ఉన్నామండి. మాకు రాజకీయాలు అవసరం లేదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. పంట పొలాలు ఎండకుండా చూడండి, కేసీఆర్ గారి పాలనలో పచ్చబడ్డ తెలంగాణను మళ్ళా బీడు వారే పరిస్థితి తీసుకురాకండి. ఇంటింటికి తాగునీరిచ్చి మిషన్ భగీరథతో ఇంటింటికి ప్రతిరోజు తాగునీరిచ్చినటువంటి కేసీఆర్ గారి కాలం నుండి గొంతెండిపోయే పాలనా పరిస్థితులు తీసుకురాకండి. తాగునీటికి సాగునీటికి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఒక నింద వేస్తూ 1,00,000 కోట్లు 86,000గా మా ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పటికీ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయినాయని అదే అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తూ రెండు జాతీయ పార్టీలు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు బాధ్యత వహించాలి.
కాళేశ్వరం విషయంలో ప్రజలకు జరుగుతున్నటువంటి నష్ట నివారణ చేతులు గాళ్ళని కాకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటండి? తక్షణ సమస్య కదా. నీళ్లు తరలిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? ఎట్లా కన్నెపల్లి పంపులు ఇంకా కూడా ఆన్ చేయకుండా అదేదో అత్యవసర సమస్య లాగా ఢిల్లీకి పరిగెత్తుతారేంది? రాష్ట్రం ఎండిపోతా ఉన్నది, ప్రజల గొంతెండుతా ఉన్నది, కరెంట్ ఇయ్యలేని పరిస్థితి. ఇప్పుడు కరెంటే లేదండి, పల్లె పట్నం తేడా లేకుండా కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్లా రేపటి పరిస్థితి ఎట్లా? వర్షాకాలంలో జూలై మాసంలో ఈ పరిస్థితి ఉంటే భవిష్యత్తు ఎట్లా ఉంటది? ఒక్కసారి ఊహించుకోండి పరిస్థితులు. ఎందుకు చుక్క చుక్క ఒడిసి పట్టద్దు. ఇంజనీర్లు చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఎవరి మాట లెక్క చేయడు. ఈటెల గారు చెప్తే ఆయనను నిందిస్తారు. మరి మిగతా ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? కేంద్ర మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు ఆయనకు కాపాడే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డిని? అందరూ ఒత్తిడి తెచ్చి కాళేశ్వరం పంపులు ఎందుకు ఆన్ చేయొద్దు, ఎందుకు నీటిని ఒడిసి పట్టద్దు, ఎందుకు ప్రాజెక్టులకు ఎల్లంపల్లి వరకు నీటిని తీసుకపోవద్దు, మరి హైదరాబాద్ తాగునీటైనా ఇంకా నగరాలకు తాగునీరైనా అలాగే ఈ గనులకు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకైనా నీరు అవసరం కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలు బీఆర్ఎస్ ని బద్నాం చేయాలనేటువంటి ఒక కుట్రపూరిత ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి, రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి ఈ చర్యలు ఎందుకు సమర్థిస్తది బీజేపీ? ఎందుకు పోరుబాట? సుమిత్ర గారు, మేము ఎప్పుడు కూడా సమర్థించాము, మేమే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కూడా మా రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆన్ చేయండి, దీని అంటే ఆ వాటర్ ఏదైతే గోదావరి వాటర్ పోతా ఉందో ఏ విధంగా వినియోగించుకుంటాం, ఏ విధంగా ముందుకు తీసుకొస్తాము దాన్ని మీద ఆలోచన. ఎందుకంటే 31 నెలల నుంచి 3 రిపోర్ట్లు వచ్చినా కూడా ఎక్కడ కూడా దాని మీద మరి ఓనరు ఆ డ్యామేజ్ కి బ్యారేజ్ కి ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఏ పార్టీ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎన్డీఎస్ ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఓన్లీ టెస్టింగ్ కానీ మిగతా కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటుంది తప్పితే రిపేర్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. తీసుకోకుండా వాళ్ళు చేయకుండా ఈ 1,00,000 కోట్లు గోదావరి పాలు చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోతే మాత్రం మరి ఎవరు ఏం చేయలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే దాని మీద డెసిషన్ తీసుకుంటారు, ఎప్పుడైనా కూడా తీసుకుంటారు. ఆ డబ్బంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలది. అదంతా కూడా రేపు కట్టాల్సింది మీరు మేము అందరం కలిసి కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని మీద ఇప్పటికైనా కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రాజెక్టుల మీద ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, ముందుకు పోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సుమిత్ర ఆనంద్ గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ వివి రావు గారు, ఇవాళ మార్నింగ్ డిబేట్ లో జాయిన్ అందుకు థ్యాంక్ యూ అండి. ఇవి ఇప్పటి వరకు డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో ఎంపీలకు ఆయన కీలక సూచనలు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలను చర్చించారు. హైదరాబాద్ కు ఐఐఎం తీసుకురావాలని, మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ కొలిక్కొచ్చిందని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని పూర్తి చేసుకోవాలని అన్నారు. అలాగే మూసీ పునరుద్ధరణ